భూతల స్వర్గం కాశ్మీర్ అంటారు. అలాంటి భూతల స్వర్గంలో ఓవైపు ఆకాశాన్ని అంటుతున్న ఎత్తైన పర్వతాలు, మరోవైపు పాతాళాన్ని తలపించే లోతైన లోయలు, వాటి మధ్యలో పచ్చటి ప్రకృతి. దూరంగా పర్వతాల మీద మీకంటే మేమే ఉన్నతంగా ఉన్నాం అన్నట్టు సమున్నతంగా నిలబడి గర్వంగా చూస్తున్నట్టుండే దేవదారు వృక్షాలు. మమ్మల్ని అడ్డుకోవడం ఎంతటి వారికైనా సాధ్యమా అన్నట్టుగా కొండల మీద నుంచి గలగల పారే సెలయేరులు, హిమాలయాల్లో తప్ప ఇంకెక్కడా చూడలేని చీనార్ వృక్షాలు, వింత వింత పువ్వులు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి మీది అందమంతా అక్కడే ఉందా అన్నట్టుండే అందాల అద్భుత లోకం. ఆ అద్భుత లోకంలో హిమాలయాలలోని ఓ గుహలో కొలువు తీరాడు పరమేశ్వరుడు. ఆ గుహే అమరనాథ్. ఆ గుహలో కొలువు తీరాడు అమరనాథుడు. ప్రతి హిందువు పరమ పవిత్రంగా భావించే అమరనాథ్ యాత్ర వెనుక ఉన్న చరిత్ర ఏంటి? అంత ఎత్తులో ఎన్నో భయంకరమైన పరిస్థితులను దాటుకుని, మరెన్నో కష్ట నష్టాలను భరించి, ఇంకెన్నో బాధలను భయాలను ఎదుర్కొని మరీ గుహలో కొలువు తీరిన ఆ శివయ్యను దర్శించాలనే భక్తుల ఆరాటం వెనుకున్న ఆత్రమేంటి? ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే గనక ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తారు కదా. మరి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు వినడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి మీరు గనక ఇప్పటికే అమర్నాథ్ యాత్ర చేశారా? చేస్తే గనక మీ అనుభవాలు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మిగిలిన భక్తులకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఎన్నో ప్రదేశాల్లో శివయ్య లింగ రూపంలో వెలిశాడు. అయితే ఈ అమరనాథ్ గుహలో ఉన్న శివలింగం మాత్రం మహాద్భుతం అని చెప్తారు. శివయ్య మంచులింగంగా వెలిసిన ఈ గుహ ఎన్నో అద్భుత రహస్యాలకు నిలయం. హిమాలయ పర్వతాల్లో వెలిసిన ఈ గుహాలయంలో భక్తులకు దర్శనమిచ్చే శివలింగం శుద్ధ స్ఫటిక రూపం. ఈ హిమలింగం ప్రళయకాలంలో వెలిసిందని చెప్తారు. అందుకే ఆ పరమాత్ముడి దర్శనం కోసం భక్తులు ఆర్తిగా సాగిపోతుంటారు. అమరనాథ్ గుహకు ఎంతో ప్రత్యేకత, అంతకు మించి విశిష్టత ఉందని చెబుతారు. సుమారు 5,000 ఏళ్ల చరిత్ర ఉన్న అమరనాథ్ క్షేత్రాన్ని భృగు అనే మునీశ్వరుడు గుర్తించాడని పురాణాల కథనం కాగా, ఒకప్పుడు కాశ్మీర్ లోయ నీటిలో మునిగిపోగా కశ్యప మహాముని ఉద్ధరించాడని మరో కథనం. ఈ పురాణ కథనాల ప్రకారం అమరనాథ్ దర్శనం పొందిన మొదటి వ్యక్తి భృగుముని అని చెబుతారు. ఇక అమరనాథ్ గుహ శివుని శాశ్వత నివాసంగా, పరమేశ్వరుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని బోధించిన ప్రదేశంగా భావిస్తారు. అమరనాథ్కి సంబంధించిన పురాణ కథనం విషయానికి వస్తే, ఒకరోజు పార్వతీదేవి శివుడి మెడలో ఉన్న కపాలమాలను చూసి ఇలా అడిగిందట, స్వామి, మీరు కంఠంలో ధరించిన కపాలమాల గురించి వినాలని ఉంది అని. అప్పుడు పరమేశ్వరుడు, దేవి, ఈ కపాలాలన్నీ పూర్వజన్మ అవతార విశేషాలకు గుర్తులు. నీవు జన్మించినప్పుడల్లా నేను ఈ కపాలంలో అదనంగా ఇంకొక కపాలాన్ని చేర్చి ధరిస్తుంటాను అని శివుడు పార్వతీదేవికి చెప్పగా, అప్పుడు పార్వతీదేవి, దేవా, నేను మాత్రం తిరిగి మళ్ళీ జన్మిస్తున్నాను, మీరు మాత్రం ఎప్పుడూ అలాగే శాశ్వతుడుగా ఉండిపోతున్నారు. ఇది ఎలా సాధ్యం స్వామి అని అడుగగా, అందుకు శివుడు చెప్పాడట, పార్వతి, ఇది పరమ రహస్యమైన విషయం, కాబట్టి ఇది ప్రాణికోటి లేని రహస్య ప్రదేశంలో మాత్రమే చెప్పాలి అని చెప్పి ఎవరూ లేని రహస్య ప్రదేశం కోసం చూశాడు శివుడు. చివరకు అత్యంత రహస్య ప్రదేశమైన హిమాలయాలలోని అమర్నాథ్ గుహని ఎంచుకున్నాడు పరమేశ్వరుడు. పార్వతీదేవి తన ఇతర పరివారంతో బయలుదేరిన పరమేశ్వరుడు తన పరివారాన్నంతటినీ మధ్యలోనే ఒక్కొక్క ప్రదేశంలో వదిలిపెట్టేశాడు. హిమాలయాలకు వెళ్లే దారిలో శివుడు ముందుగా తన వాహనమైన నందిని శ్రీనగర్కు ఓ 100 కిలోమీటర్ల దూరంలో పెహల్గాం అనే గ్రామంలో వదిలిపెట్టాడు. దీనినే భైల్గాం అని కూడా పిలుస్తారు. భైల్ అంటే ఎద్దు, నందికి మరో పేరు ఎద్దు. పరమేశ్వరుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చిందని చెప్తారు. ఆ తరువాత తన తలపైన ఉన్న చంద్రుణ్ణి పెహల్గాం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాడి అన్న ప్రదేశంలో వదిలిపెట్టాడు.
ఆ తర్వాత సర్పాన్ని శిశాంగ్ సరోవర తీరాన శేష్నాగ్ వద్ద వదిలి వెళ్ళాడు. శేష్నాగ్ 7 పర్వత శిఖరాలు కలిగిన పర్వత ప్రాంతం. ఈ 7 శిఖరాలు ఆదిశేషుడి 7 పడగలకు గుర్తుగా భావిస్తారు. ఇక తన కుమారుడైన గణపతిని మహాగుణ పర్వతం వద్ద విడిచిపెట్టాడు. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశాలను పంచతరణి వద్ద వదిలేసి పార్వతీదేవితో కలిసి అమరలింగం ఉన్న గుహలోకి వెళ్ళిపోయాడు. శివుడు తన పరివారాన్ని వదిలిపెట్టిన ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచిన వాటిని తలపించేలా ఉండడం విశేషం. అమర్నాథ్ గుహలోకి వెళ్ళి ఆ తరువాత తన ఢమరుకంతో పెద్దగా శబ్దం చేయగా గుహలోని పక్షులు, పావురాలు అన్నీ ఆ శబ్దానికి భయపడి దూరంగా ఎగిరిపోయాయి. ఇలా గుహలో ఏ ప్రాణి లేకుండా చేసిన శివుడు తన అమరత్వ రహస్యం, జీవుల జనన మరణ రహస్యాలను పార్వతీదేవికి వినిపించాడు. అయితే ఆ సమయంలో గుహలో పావురాళ్లు పెట్టిన 2 గుడ్ల నుంచి అప్పుడే జన్మించిన 2 పిల్ల పావురాళ్లు మాత్రం శివుడు అమరత్వ రహస్యం గురించి పార్వతికి చెప్పిన విషయాన్ని విన్నాయి. ఇది గమనించిన శివుడు, జీవధర్మమైన జనన మరణాలు ఈ పావురాల జంటకు ఉండదు, మనం ఇద్దరం ఈ పావురాల రూపంలో ఈ గుహలో ఉంటూ మన దర్శనానికి వచ్చే భక్తులకి కైవల్యం ప్రసాదిద్దాము అని చెప్పాడట పార్వతీదేవికి. అప్పటి నుండి ఆ పావురాల జంట మరణమే లేకుండా అక్కడే తిరుగుతున్నాయని చెప్తారు. అమరనాథ్ యాత్రికులు కొంతమంది తాము ఆ పావురాలను చూశామని కూడా చెప్తారు. మరి మీరు కూడా అమరనాథ్ యాత్రకు వెళితే మీరేమైనా పావురాలను చూడగలిగారా, చూశారా? ఈ విషయాన్ని కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇక విషయంలోకి వచ్చేస్తే, ఆ మంచు కొండల్లో పావురాలు ఏం తిని బతుకుతాయి? మొత్తం మంచుతో కప్పబడిపోయినప్పుడు ఈ పావురాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? మళ్ళీ సరిగ్గా ఈ యాత్ర సమయానికి ఎలా వస్తాయి? ఇది మాత్రం అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది. అలా శివుడు పార్వతీదేవికి జీవరహస్యాన్ని చెప్పిన ఈ గుహలోనే మంచులింగంగా కొలువు తీరాడు పరమేశ్వరుడు అమరనాథుడిగా. అమరనాథ్ వద్ద ప్రవేశించే పంచనదులు శివయ్య జటాజూటం నుంచి ప్రవహించాయని నమ్ముతారు. అమరనాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎలా వస్తుంది అన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ అమరనాథ్ గుహ సుమారు 5,000 సంవత్సరాల కంటే పురాతనమైనదని చారిత్రక పురాణ కథనాలు చెబుతున్నాయి. అమరనాథ్ గుహ ఏడాది మొత్తం మంచుతో కప్పి ఉంటుంది. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో 45 రోజుల పాటు భక్తులకు అమరనాథుడి దర్శనం కలుగుతుంది. గుహలో మంచు శిఖరంలా హిమ శివలింగం దర్శనమిస్తుంది. చంద్రుని వృద్ధి క్షయాలను సూచిస్తూ ఈ లింగాకృతి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. గరిష్టంగా 6 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది శివలింగం. శతాబ్దాలుగా సాగుతున్న అమరనాథ్ యాత్ర ఉగ్రవాదుల దాడుల కారణంగా 5 ఏళ్ల పాటు రద్దయింది. ఉగ్రవాదుల నుంచి భక్తులకు ముప్పు ఉండడంతో 1991 నుంచి 95 వరకు 5 ఏళ్ల పాటు యాత్ర జరగలేదు. తిరిగి 1996 నుంచి అమరనాథ్ యాత్రను పునరుద్ధరించారు. ఇన్ని విశేషాలున్న ప్రదేశం కాబట్టే ఇది పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా పూజలందుకుంటోంది. అయితే అమరనాథ్ యాత్ర సజావుగా సాగిపోవాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓవైపు మంచు కొండలు విరిగి పడడం, ఆకస్మిక వరదలు, మంచు వర్షాలు, ఇలా అకస్మాత్తుగా ఏర్పడే ప్రకృతి విలయం. మరోవైపు ఎప్పుడు అటాక్ చేస్తారో కూడా తెలియకుండా వచ్చే ఉగ్రవాద మూకల దాడులు. ఇలా అమరనాథ్ యాత్రకు ఎన్నో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటూ ఉంటాయి. అయితే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా భక్తుల యాత్ర సజావుగా సాగడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఏర్పాట్లు చేస్తుంటాయి. ఇలా ఒక అద్భుతమైన సాహస యాత్రగా సాగిపోతుంది అమరనాథ్ యాత్ర.